హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్ళారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికీ. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు. నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపరు పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పనుడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. భలేవారే, నలుగురం కలిసి ఎంచక్కా ఉంటాం. స్పేషియస్ రూమ్ కదా. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేద్దరు, 2 జతలు ఇచ్చేద్దరు. ఓకే. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. డిస్కౌంట్ నేను ఆఫీస్ కి వెళ్తాను. బాయ్ బాయ్. మీరు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. ఐ డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్గుకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచాలు అడుగుతున్నారు. లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనా? అదే మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగన? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం 2 తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. సార్ లేదు ముష్టి. 2 lakhs ఇవ్వండి. 2 లక్షలా? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 సెకండ్. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా?
మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా? ఆడుకుంటున్న అధికారులు సార్, ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచులు ఆ, ఆటకట్టించాలని అది ఆఫీస్కి వచ్చింది. స్వప్న, ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క హ? రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇవ్వు. ఇదిగో. ఓకే. నా దశలే నలిగిపోతావు. ఔ. అబ్బో. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగిందంట మళ్ళీ. టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. సంజన ఎప్పటి నుండి తెలుసు? 18 ఏళ్ళుగా. ఒకే చోట పెరిగారా? ఒకే చోట పెరిగిన వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదంటారు. అలా విన్నాను నేను. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ చైల్డ్హుడ్ లవ్. బట్ నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. ఆ అమ్మాయి కోసం ఏడుస్తున్నావు చూడు, అది బాగా నచ్చింది. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఇదే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరం ఓ సంవత్సరం గట్టిగా తిరిగేసరికి వాడి మీద నాకు, నా మీద వాడికి బోరు కొట్టి విడిపోయాం. అందుకే లవ్ అంటే బోర్ అనిపిస్తుంది. చారేసుకుంటావా? వద్దు. మీ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది. నేనంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, కానీ పెళ్లికి ఒప్పుకోనంత ఇష్టం కాదు. అందుకని సీక్రెట్ గా లవ్ చేసుకున్నారన్నమాట.